చర్చ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. మనం ఆర్థిక సంఘం గురించి మాట్లాడుకోబోయే ముందు మనం లాస్ట్ వీడియోలో కేంద్రం యొక్క పనులు ఏంటి మరియు రాష్ట్రాల యొక్క పనులు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడాం. మరి రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నులలో అత్యధికంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పన్నుల్లో మనం సేల్స్ ట్యాక్స్ అంటే అమ్మకపు పన్ను, రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పన్ను ఏంటి అంటే అమ్మకపు పన్ను. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పన్ను ఏమిటి అంటే ఇంటి పన్ను అనేటువంటిది రాయాలి, అంటే హౌస్ ట్యాక్స్. మీరు గ్రామ పంచాయతీకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే పన్ను ఏమిటి అంటే ఇంటి పన్ను. మరి రెండవ అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పన్ను నీటి పన్ను. నీటి పన్ను. అందుకనే ఈ రెండు పన్నుని కూడా స్థానిక సంస్థల పన్నులు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఈ రెండు పన్నులు కూడా మనం ఏమంటామంటే స్థానిక సంస్థల పన్నులు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేటువంటి పేరుతో మనం ఈ పన్నుని పిలుస్తాం. ఓకే, మనం 15వ ఆర్థిక సంఘంలో కూడా లేదా ఆర్థిక సంఘంలో కూడా మరి స్థానిక సంస్థలకు ఎటువంటి వాటా ఇవ్వాలి, స్థానిక సంస్థలకి ఎటువంటి పన్నులలో వాటా అందించడం జరుగుతుందనేది కూడా ఆర్థిక సంఘం చర్చిస్తుంది. దాని గురించి మనం మాట్లాడతాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అమ్మక పన్ను ఏంటిది? అమ్మక పన్ను అనేది ప్రత్యక్ష పన్ను. ఓకే, అమ్మక పన్ను ఏంటమ్మా? అమ్మక పన్ను పరోక్ష పన్ను. ఓకే, రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నులలో పరోక్ష పన్నులలో లేదా అమ్మక పన్ను పరోక్ష పన్ను. అదే క్వశ్చన్ కనుక ఎగ్జామినేషన్ హాల్లో రాష్ట్రాలకు వచ్చేటువంటి ప్రత్యక్ష పన్నులలో అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, రాష్ట్రాలకు వచ్చేటువంటి ప్రత్యక్ష పన్నులలో అత్యధికంగా రాష్ట్రాలకు వచ్చేటువంటిది ఏంటి అంటే ఇదేంటిది? పరోక్ష పన్నుల్లో. ఎందుకంటే అమ్మక పన్ను అనేది పరోక్ష పన్ను. మరి ప్రత్యక్ష పన్నులలో అత్యధికంగా ఎవరంటే ప్రత్యక్ష పన్నుల్లో అత్యధికంగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్. ఓకే, మర్చిపోదండి. ఓకే, క్వశ్చన్ ఒకసారి చెప్తాను చూడండి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలలో మొత్తం పన్నులలో అత్యధిక ఆదాయం అంటే అమ్మక పన్ను. ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి మొత్తం ఆదాయంలో అత్యధిక ఆదాయం దేని ద్వారా వస్తుందంటే అమ్మక పన్ను ద్వారా లభిస్తుంది. అలా కాకుండా ఒకవేళ క్వశ్చన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నులలో అత్యధిక ఆదాయం దేని ద్వారా లభిస్తుంది అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నులలో అత్యధిక ఆదాయాన్ని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ ద్వారా లభిస్తుంది. మరి ఇది కాకుండా మనం నేను చెప్పుకున్న వాటిలో ఇక రెండు పన్నులు రాష్ట్రానికి విధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు పన్నులలో ఒకటి ఖనిజాలపై పన్నుని దీన్నే మనం ఏమంటామంటే ఖనిజాలపై పన్నుని మినరల్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మినరల్ ట్యాక్స్ మర్చిపోదండి. మినరల్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏపీలో ఇసుక అని గోరంట చూడండి. ఆ ఇసుక అనే దాని మీద ఇరు ప్రభుత్వాలు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఇసుక మీద పన్ను విధించేటువంటి అధికారం ఎవరిదంటే రాష్ట్ర ప్రభుత్వానికి. ఇసుక అనేది ఏంటంటే ఖనిజం. అదేవిధంగా మనకు బాక్సైట్ కానీ
గ్రనైట్ కానీ ఇట్లాంటి వనరులపై ఖనిజాల వనరులపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి. ఓకే, ఎందుకంటే ఖనిజాలు అనేవి ఆ రాష్ట్ర సంపద కాబట్టి ఈ రాష్ట్రాలు ఆ ఖనిజాలపై పన్నులు విధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేటువంటి పన్నుల్లో ఒక పన్ను ఖనిజాలపై పన్ను. అదేవిధంగా దీంతో పాటుగా ఇక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వానికి కలప ఎర్రచందనం వంటి వాటిపైన కూడా వాటి నుంచి వచ్చే లాభం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఓకే, నేనేం మాట్లాడుతానంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రానికి వచ్చేటువంటి ఆదాయాలు, రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయాల గురించి మాట్లాడుతున్నాం. మరి మన పన్ను విధానంలో రాజ్యాంగం ప్రకారం ఎలా ఉందంటే కేంద్రానికి ఎక్కువ పన్నులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్రానికి ఒక్క కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రెండు కలిపి దాదాపుగా మొత్తం పన్నులలో 40%, రఫ్గా మాట్లాడుతున్నాను, ఎగ్జాక్ట్గా కాకుండా, అంటే ప్రతి 100 రూపాయల్లో 40 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారానే వస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. పేరుకి ఈ ఖనిజాల పన్ను, ఇసుకపై పన్ను, కలప, ఎర్రచందనము ఇట్లాంటి పన్నులు ఉన్నప్పటికీ కూడా ఇవి అంత స్థాయిలో రాష్ట్రానికి ఏమి ఆదాయాన్ని సమకూర్చి పెట్టవు. అందువల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రాలకు పన్ను నుంచి వచ్చే ఆదాయం తక్కువ, కేంద్రానికి పన్ను ఆదాయం ఎక్కువ. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే అది కాకుండా ఖనిజాలపై పన్ను కాకుండా ట్యాక్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తిపై పన్ను విధించే అధికారం రాష్ట్రానికి. అది కాకుండా రాష్ట్రం టోల్ ట్యాక్స్ కూడా విధించుకోవచ్చు. రాష్ట్ర రహదారులపై రాష్ట్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్ కూడా విధించుకోవచ్చు. సో నిన్న చెప్పినటువంటి పన్నులు కాకుండా రాష్ట్రాలకు కొన్ని అదనపు పన్నులు కూడా మనం జోడించుకుని మాట్లాడుకోవాలి. ఖనిజాలపై పన్ను రాష్ట్ర ప్రభుత్వం, ఇసుక, కలప, ఎర్రచందనం వంటి వాటిపైన కూడా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి పైన కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. టోల్ ట్యాక్స్ మరియు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ యాజ్ వెల్ యాజ్ సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ కూడా రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయ వనరులు. సరే, ఇప్పుడు మనం మరి రాష్ట్ర పన్ను ఆదాయాలు, కేంద్ర పన్ను ఆదాయాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మనం ఆర్థిక సంఘం గురించి మనం మాట్లాడుకోవాలి. వి విల్ డిస్కస్ రిగార్డింగ్ ద ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే మరి ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, మరి ఫైనాన్స్ కమిషన్ అసలు ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలో ఒక మంచి పాత్ర పోషిస్తుంది అనేది మనం పూర్తి స్థాయిలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్థిక సంఘం అనేది ఆర్టికల్ నంబర్ 280 ప్రకారం, చాలా ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ప్రశ్న. ఆర్థిక సంఘం అనేది ఏ అధికరణ ప్రకారం అంటే ఆర్థిక సంఘం అనేది ఆర్టికల్ నంబర్ 280 ప్రకారం, ఓకే, 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఓకే, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. అసలు ఆర్థిక సంఘం అనేది ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది అంటాడు. ఆర్థిక సంఘం అనేది ఆర్టికల్ నంబర్ 280 ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది. మరి ఆర్థిక సంఘం ఎన్ని సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉంటుంది అంటాడు. ఆర్థిక సంఘం 5 సంవత్సరాల కాల పరిమితిని కలిగి ఉంటుంది.
మరి ఆర్థిక సంఘం ఎవరి చేత ఏర్పాటు చేయబడుతుందంటే రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడుతుంది, మర్చిపోవద్దు. అదేవిధంగా మరి ఆ నివేదికను రాష్ట్రపతికి సమర్పించిన తరువాత ఆర్థిక మంత్రి ఆ నివేదికను పార్లమెంటుకి అందజేస్తుంది. పార్లమెంటు దాని మీద ఆమోద ముద్ర వేసిన తర్వాత అది అమలులోకి వస్తుంది. ఓకే, మరి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఎందుకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అంటే ఆర్టికల్ నంబర్ 280లో చెప్పబడింది కాబట్టి, ఆర్టికల్ నంబర్ 280లో చెప్పబడింది కాబట్టి మనకు కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్. మరి ఆర్థిక సంఘంలో మనం చూసినట్లయితే ఆర్థిక సంఘం అనేది మనకు కొన్ని అంశాలను మాట్లాడుతుంది. ఆర్థిక సంఘం అనేది కొన్ని అంశాలు మాట్లాడుతుంది. ఆర్థిక సంఘం క్రింది వాటిల్లో ఏ అంశాల గురించి సంబంధించిన సూచనలు చేస్తుంది అంటే ఆర్థిక సంఘం అనేది రాష్ట్రాల పన్నులలో, చాలా ఇంపార్టెంట్ ఇది, పన్నులలో రాష్ట్రాల వాటా గురించి తెలియజేస్తుంది. అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ అడిగాడు ఎగ్జామినేషన్ హాల్లో. అడిగినటువంటి ప్రశ్న ఇది. లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో ఆర్థిక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆర్థిక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము కేంద్రము అంటే సెంటర్ రాష్ట్రాలకు పన్నులలో ఎంత వాటా ఇవ్వాలి అంటే సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్, కేంద్రానికి వచ్చేటువంటి పన్నులలో రాష్ట్రాల యొక్క వాటా ఎంత అని తెలియజేసేదే ఆర్థిక సంఘం. ఫస్ట్ అసలు బేసిక్ లైన్, ఖచ్చితంగా ఈ లైన్ నువ్వు తెలుసుకోవాలి. బేసిక్ లైన్ అంటే అందుకొని దీన్ని. ఈ బేసిక్ లైన్ ఏం చెప్తున్నావు? ఆర్థిక సంఘం అనేది మనకు కేంద్రంకు వచ్చేటువంటి పన్నులలో రాష్ట్రాలకు వాటా ఉంది. ఆ రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలి అని సిఫార్సులు చేసేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఏమిటంటే ఆర్థిక సంఘము. ఉదాహరణకి ఇప్పుడు 5 సంవత్సరాలకు ఓకే 2021-26 ఏ ఆర్థిక సంఘము? 15వ ఆర్థిక సంఘం, మర్చిపోవద్దు. ప్రస్తుతం ఏ ఆర్థిక సంఘం అంటే 15వ ఆర్థిక సంఘం. 15వ ఆర్థిక సంఘం యొక్క కాలం ఏమిటి అంటే 2021-26 సంవత్సరము, 2021-26. ఫ్రీక్వెంట్ క్వశ్చన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో పోయినసారి అడిగిన ప్రశ్న 14వ ఆర్థిక సంఘం కాలం ఏమిటి అని అడిగారమ్మా. గ్రూప్ 2 లో అడిగినటువంటి ప్రశ్న 14వ ఆర్థిక సంఘం యొక్క కాలము ఏమిటి అని ఇలా ఇచ్చాడు. ఆప్షన్ ఏ 2010 నుంచి 15 అని, బి 2015 నుంచి 20 అని, సి 2005 నుంచి 2010 అని, డి 2007 నుంచి 2012 అని ఇచ్చాడు. ఓకే, ఇది అడిగిన క్వశ్చన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో మీరు చూసినట్లయితే ప్రిలిమినరీలో చైర్మన్ అడిగాడు, ఆర్థిక సంవత్సరం అడిగాడు. ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ అంటాను నేను. డెప్త్కి వెళ్లకుండా బేసిక్స్ లో అడిగినప్పుడు అంటే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్ నీకు ఎక్కువ తగులుతుంటాయి. ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. 15వ ఆర్థిక సంఘం ఇప్పుడు నడుస్తుంది. 14వ ఆర్థిక సంఘం 2015 నుంచి 2020, 2015 to 2020. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. 2015 నుంచి 2020 మధ్య ఏ ఆర్థిక సంఘం ఉంది అంటే 14వ ఆర్థిక సంఘం ఉంది. అభ్యర్థులారా గమనించండి ఈ ఒక్క పాయింట్ ని మీరు చాలా, ఎందుకంటే మీరు ఇక్కడ మరి 14వ ఆర్థిక సంఘం 2015 నుంచి 2020 అన్నారు కదా సార్. అంటే 15వ ఆర్థిక సంఘం 2020 నుంచి ప్లీజ్ 2020 నుంచి 25 మధ్య ఉండాలి కదా సార్. మరి 2020 to 25 ఉండాలి కదా సార్. మరి 20 to 25 ఉండకుండా మీరేంటి 21-26 చెప్తున్నారు అంటే ఇక్కడ 15వ ఆర్థిక సంఘం అనేది 1 సంవత్సరము
ఒక సంవత్సరము 15వ ఆర్థిక సంఘం అనేది ఒక సంవత్సరము తరువాత ప్రారంభించబడింది. 14వ ఆర్థిక సంఘం 2020లో పూర్తయింది. గమనించండి, 14వ ఆర్థిక సంఘం 2020లో పూర్తయింది. పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది అంటే 2020-21 అనే సంవత్సరానికి 2020-21 అనే సంవత్సరానికి ఆర్థిక సంఘం నిపుణులు లేకుండా 2021-26 సంవత్సరానికి గుర్తుంచుకోండి. పాత పుస్తకాలలో లూసెంట్ ఇంకోటి చదువుకుంటారు. పాత పుస్తకాలలో వాడు 2020-25 ఇస్తాడు, జాగ్రత్త. పాత పుస్తకాలు అంటే సెన్స్ లూసెంట్ పుస్తకాల్లో 2020-25 ఉంటుంది. కానీ అది తప్పు. ఒకవేళ ఎగ్జామినేషన్ హాల్లో 15వ ఆర్థిక సంఘం యొక్క కాలం ఏమిటి అని అడిగితే 2021 నుంచి 26 గుర్తుంచుకోండి. ఓకే, మరి 15వ ఆర్థిక సంఘం అనేది అంటే 2021 నుంచి 26 వరకు ఎంత నిధులు ఇవ్వాలి, పన్నులలో రాష్ట్రాలకు ఎంత నిధులు ఇవ్వాలి అని చెప్పేది ఆర్థిక సంఘం. ఉదాహరణ, ఎగ్జాక్ట్ నంబర్ మనం మాట్లాడుకున్న తర్వాత 42,24,000 కోట్లు. ఓకే, 42,24,000 కోట్లు అంటే ఈ 5 సంవత్సరాలలో 2021 నుంచి 26 ఈ 5 సంవత్సరాలలో రాష్ట్రాలకు వచ్చేటువంటిది 42,24,000 కోట్ల రూపాయలు. ఎగ్జాక్ట్ నంబరు మనం మాట్లాడుకుంటాం, కానీ 42,24,000 కోట్ల రూపాయలని మనం 15వ ఆర్థిక సంఘంలో రాష్ట్రాలకి పన్నులలో వాటా ఇవ్వబోతున్నాం. అంటే రాష్ట్రాలకు పన్నులలో వాటా చెప్పేది ఎవరయ్యా? ఆర్థిక సంఘం ప్రస్తావిస్తుంది. ఆర్థిక సంఘం వాటి గురించి ప్రస్తావిస్తుంది. ఆర్థిక సంఘం ఏ నంబర్కి అయితే మనం ప్రామిస్ చేస్తున్నామో దాన్ని మనం డెలివరీ చేయాలి. ఎందుకంటే ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. మరి రెండోది ఆర్థిక సంఘం సిఫార్సు చేసేటువంటి రెండోది ఏంటంటే రాష్ట్రాలకు వచ్చేటువంటి గ్రాంట్లు. రాష్ట్రాలకు వచ్చేటువంటి గ్రాంట్లు అనేది ఇది పన్నులలో వాటా అనేది ఏంటంటే, పన్నులలో వాటా ఇది నీ హక్కు, అంటే నీ అంటే రాష్ట్రాల హక్కు. కానీ రాష్ట్రాలకు ఇచ్చేటువంటి గ్రాంట్లు అనేవి కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నానంటే, ఈ పన్నులలో వాటా ఏదైతే కమిట్ అయ్యామో అది ఇవ్వాలి. కానీ గ్రాంట్ల విషయానికి వచ్చేదానికి గ్రాంట్లు ఎంతవరకు ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి దేని మీద గ్రాంట్లు ఇవ్వాలనేది ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. ఆర్థిక సంఘం చైర్మన్ వీటిని ఒక సిఫార్సులు చేసి విద్యకి ఎంత ఇవ్వాలి, వైద్యానికి ఎంత ఇవ్వాలి, లేదా మరి అందరికీ ఉన్నత విద్యకి ఎంత ఇవ్వాలి, లేదా శానిటేషన్కి ఎంత ఇవ్వాలి, అట్లాంటి గ్రాంట్లని కూడా ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. మరి గ్రాంట్లు సంబంధించి ఏ ఆర్టికల్ అడుగుతాడో ఆర్టికల్ నంబర్ 275. గ్రాంట్ల గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటంటాడు? గ్రాంట్ల గురించి మాట్లాడే ఆర్టికల్ నంబర్ 275. మరి అదే విధంగా మరి స్థానిక సంస్థలకు మర్చిపోదండి, చాలా మంది తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? చాలా మంది ఆర్థిక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే 100% పన్నులలో రాష్ట్రాల వాటా. కానీ దాంతో పాటుగా ఇంకొన్ని అంశాలను కూడా ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. చాలా మంది ఒక్క లైన్ చదువుకొని వెళ్తారు. ఓకే, క్వశ్చన్ ముఖ్యమైనటువంటి విధులు ఏమిటి అంటే పన్నులలో రాష్ట్రాల వాటా. కానీ ఆర్థిక సంఘం యొక్క విధులు ఏమిటంటే క్రింద కూడా వచ్చేస్తాయి. ఓకే, మరి స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి గ్రాంట్లు, స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి నిధులను కూడా ఆర్థిక సంఘం తెలియజేస్తుంది. సార్, స్థానిక సంస్థలు అంటే ఏమిటి? గ్రామ లెవెల్స్ లో ఉండేటువంటి పంచాయతీలు, గ్రామీణ లెవెల్స్ లో ఉండేటువంటి పంచాయతీలు, అదేవిధంగా మున్సిపాలిటీలు,
అట్లాంటి వాటికి ఏ విధమైనటువంటి నిధులని అందించాలనేది కూడా స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి నిధులు కూడా ఆర్థిక సంఘం అనేది మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా విపత్తు నిర్వహణ అంటే ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా మనకి నిధులు చేకూర్చాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో 75% కేంద్రం భరిస్తే 25% నిధులను రాష్ట్రం భరించాలి. ఓకే, 75:25 గుర్తుంచుకోండి. డిజాస్టర్ యొక్క నిధులు 75:25. 25 ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వం. 25 రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 75 ఎవరు? కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్రము రాష్ట్రాలు కూడా ఈ తుఫానులు అవ్వచ్చు, లేదా ఇతరత్ర వరదలు అవ్వచ్చు, లేదా భూకంపాలు అవ్వచ్చు, అట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు వాటికి ఏ విధంగా నిధులు సేకరించాలనేది కూడా ఆర్థిక సంఘం తెలియజేస్తుంది. అదేవిధంగా ఇందాక రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్తో కాకుండా ప్రత్యేక గ్రాంట్లు, స్పెషల్ గ్రాంట్స్, ప్రత్యేక గ్రాంట్లు గురించి కూడా ఆర్థిక సంఘం మనని ప్రస్తావిస్తుంది. సో ఆర్థిక సంఘం అనేది దేని గురించి మాట్లాడుతుంది అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అండి. కాబట్టి ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ఫైనాన్స్ కమిషన్. ఆర్థిక సంఘం గురించి ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఆర్థిక సంఘం అనేది ఫైనాన్స్ కమిషన్ ఇదొక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. దీనిలో 4 సభ్యులు, ఒక చైర్మన్ ఉంటాడు, మర్చిపోదు. 4+1. ఓకే, రాజ్యాంగ, ఎందుకంటే మనకు సభ్యులు ఇంపార్టెంట్ అండి. మరి చైర్మన్ ఒకరు ఉంటారు. చైర్మన్ తో పాటుగా 4 ఎవరుంటారంటే 4 మనకు సభ్యులు ఉంటారు. దేంట్లో అంటే ఆర్థిక సంఘంలో సభ్యులు ఉంటారు. ఓకే, మనకి చూసినట్లయితే ఓకే అశోక్ లహరి, అనూప్ సింగ్, అజయ్ నారాయణ్ జా తో పాటుగా రమేష్ చంద్ మర్చిపోదండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 4 కూడా ఈ 15వ ఆర్థిక సంఘంలో సభ్యులు. ఈ 4 కూడా 15వ ఆర్థిక సంఘంలో సభ్యులు. ఈ 15వ ఆర్థిక సంఘానికి మరి చైర్మన్ గా ఎవరు అంటే 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా ఎన్కే సింగ్, అంటే నందకిషోర్ సింగ్. రాజ్యసభ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందకిషోర్ సింగ్ అనే వ్యక్తి, అనే ఒక ఎక్స్పర్ట్ 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆల్ జిఎస్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు 15వ ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరంటే నందకిషోర్ సింగ్. మరి 15వ ఆర్థిక సంఘము అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 2017 నవంబర్ ఏర్పాటు చేయబడింది. 2017 నవంబర్. ఓకే, సో వెన్ వాజ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ అంటే 2017 నవంబర్. ఈ ఏరియాలో క్వశ్చన్ గ్యారంటీ ఉంటుందండి, మర్చిపోవద్దు. ఈ ఏరియాలో క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. ఒక తేలికపాటి ప్రశ్న మీకు ఎగ్జామినేషన్ హాల్లో అవపడుతుంది. ఓకే, 2017 నవంబర్ లో 15th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశాము. అది 15వ ఆర్థిక సంఘం మరి ఏర్పాటు చేసినటువంటి దాన్ని మనం ఎప్పుడు అంటే మనకు ఫిబ్రవరి 2020 ప్రిలిమినరీ రిపోర్ట్, డ్రాఫ్ట్ రిపోర్ట్, అంటే పూర్తి స్థాయి నివేదిక కాదు, మధ్యంతర నివేదిక లేదా పూర్తి స్థాయి నివేదిక కాకుండా ఒక ఇంటర్మీడియట్ రిపోర్ట్ ని మనం ఫిబ్రవరి 2020లో మనం ఇచ్చాం. పూర్తి స్థాయి నివేదికని పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడింది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ అనంతరం 1 ఫిబ్రవరి 2021 చూడండి అమ్మా, 1 ఫిబ్రవరి 2010 పూర్తి నివేదిక, టోటల్ రిపోర్ట్, పూర్తి నివేదిక ఎక్కడ ప్రవేశపెట్టాము? పార్లమెంట్ లో ప్రవేశపెట్టాము.
ఎవరు ప్రవేశపెట్టారు పార్లమెంట్లో? నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు, మర్చిపోవద్దు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అంటే ఎన్కే సింగ్ నివేదికను తీసుకుని రాష్ట్రపతికి అందజేస్తాడు. ఎన్కే సింగ్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడు. ఎన్కే సింగ్ నివేదికని రాష్ట్రపతి, ఎందుకు అసలు వేయబడింది ఎవరి చేత? రాష్ట్రపతి చేత వేయబడింది. నివేదిక అనేది పొలిటికల్ పార్టీస్ చేత వేయబడింది కాదు. 15వ ఆర్థిక సంఘం అనేది రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడింది. మరి రాష్ట్రపతి దాన్ని ఎక్కడ సమర్పిస్తాడు? రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్ లో త్రూ ఎవరి ద్వారా? నిర్మలా సీతారామన్ ఆ నివేదికని ప్రవేశపెట్టబడి అది అమలులోకి ఎప్పుడు వచ్చింది అని అడుగుతాడు. అమలులోకి 1 ఏప్రిల్ 2021. 1 ఏప్రిల్ 2021 నుంచి పూర్తి నివేదిక. అంటే 15వ ఆర్థిక సంఘం కాలం ప్రారంభం ఏ రోజు నుంచి అని అడుగుతాడు. 15వ ఆర్థిక సంఘం యొక్క కాలం ప్రారంభం 1 ఏప్రిల్ 2021. మరి 15వ ఆర్థిక సంఘం యొక్క కాలం ఎప్పుడు ముగుస్తుంది అంటే 31 మార్చ్ 2026 కి ముగుస్తుంది. అంటే ఈ 5 సంవత్సరాల కాల పరిమితికి, అంటే 2021 to 26 కాలానికి ఆర్థిక సంఘం యొక్క సూచనలు పాటించబడతాయి. 2021 నుంచి 26 వరకు ఆర్థిక సంఘం యొక్క సూచనలు పాటించబడతాయి. అంటే ఇది ప్రొసీజర్. అసలు ఎప్పుడు వేశారు? అసలు ఫస్ట్ 15వ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు వేశారు? అసలు ఎప్పుడు వేశారంటే 2017 నవంబర్. అదే మధ్యంతర రిపోర్టు ఎప్పుడంటే ఫిబ్రవరి 2020. పూర్తి నివేదిక, క్వశ్చన్ చాలా జాగ్రత్త చదువుకోవాలంటే ఆస్పిరెంట్స్. పూర్తి నివేదిక ఎప్పుడంటే పూర్తి నివేదిక 1 ఫిబ్రవరి 2021. పూర్తి నివేదిక 1 ఫిబ్రవరి 2021. మరి ఆ పూర్తి నివేదిక తరువాత పార్లమెంట్ దాన్ని అప్రూవ్ చేసి పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తర్వాత అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1 ఏప్రిల్ 2021. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1 ఏప్రిల్ 2021. పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెట్టామంటే 1 ఫిబ్రవరి 2021. ఎవరి చేత ప్రవేశపెట్టిందంటే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన నివేదిక ఏంటంటే COVID-19 ప్రభావం ఆర్థిక వ్యవస్థ. COVID-19 ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఒక లైన్ తో మనం దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాం. మరి వచ్చినట్లయితే దీనికి చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఫైనాన్స్ కమిషన్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇన్నిసార్లు దీని గురించి మాట్లాడుతున్నాం అంటే 15వ ఆర్థిక సంఘం పైన ప్రశ్న తప్పనిసరిగా ఉంటుంది. నేను చెప్పాను, నేను క్లాస్లో 12 ప్రశ్నలు వస్తాయి. 12 ప్రశ్నలకి బ్రేకప్ ఎలా ఉంటుందో కూడా నేను చెప్పాను. సో కాబట్టి ఆస్పిరెంట్స్, నా అనుభవంతో నేను చెప్తున్నా, ఆర్థిక సంఘం అనేది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సంఘం. గతంలో 14వ ఆర్థిక సంఘం నడిచింది. గత గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ వరకు 14వ ఆర్థిక సంఘం నడిచింది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నడిచింది. కాబట్టి ఖచ్చితంగా నేనైతే 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 3 to if maybe more than 3 questions. మేబీ మోర్ దాన్. ఎందుకంటే ప్రొఫెసర్స్ లేకపోతే ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అన్ని కూడా వాళ్ళ సిలబస్ చూసిన తర్వాత వాళ్ళకి హైలైట్ లో ఉన్నటువంటి ఏరియాసే గుర్తొచ్చేస్తాయి. వాటి మీదే ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఓకే సార్, చూడండి. అశోక్, అనూప్, అజయ్ నారాయణ్ ఝా అనేటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇతను ఆర్థిక సంఘం ఏర్పాటు చేసినప్పుడు సభ్యుడు కాదు. ఇతను